తెలంగాణను అకాల వర్షాలు వీడడం లేదు. ఇవాళ మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. సార్ రాజు పటేల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలహీనపడింది. దీంతో తెలంగాణలో వాతావరణంలో మార్పులు రానున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి వివరాల ప్రకారము గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ్డాయి. కొన్ని రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగళ్ల వాన కూడా పడింది. తర్వాత మళ్ళీ సడన్ గా మళ్ళీ 2 రోజుల పాటు విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత ప్రారంభమైంది. సో అదే పరిస్థితి మరొక 2 నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో ఉండనుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడడంతో వాతావరణంలో మార్పులు రాబోతున్నాయి. ఒకవైపు కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలతో పాటు మెరుపులు, ఉరుములతో కూడినటువంటి పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో జిల్లాలకు కూడా అటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే మనకు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ ఈ జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలో వర్షపాతం నమోదైతే ఒకవైపు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఇటు పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ దాంతో పాటు ఇటు నిజామాబాద్ ఈ జిల్లాలో వేడిగా ఉండే అవకాశం ఉంది. వాతావరణము వేడిగా ఉండి ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీ అంతా కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఈ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉండనుంది. మరికొన్ని జిల్లాల్లో చల్లటి వాతావరణంతో పాటు ఓ మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే మనకు 2 రకాలైనటువంటి విభిన్న పరిస్థితులు రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలో మనకు కనిపించనున్నాయి. ఒకవైపు కొన్ని జిల్లాల్లో వేడి, ఉక్కపోత ఉంటుంది, గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లోనేమో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ రాబోయే 2-3 రోజుల్లో మనకు తెలంగాణలో కనిపించనుంది. దీంతో ప్రజలు కాస్త ఆందోళన చెందినటువంటి మనకు పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. చెదురుమదురు వర్షాలు కూడా తెలంగాణలో పడనున్నాయి. సో దీంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ తోటి ప్రజలు చాలా కన్ఫ్యూజ్ గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పగలు ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది. అంటే నిన్నటి నుంచి చూసుకుంటే నైట్ టెంపరేచర్ కూడా కొన్ని జిల్లాల్లో క్రమక్రమంగా పెరుగుతుంది. రాత్రి కూడా ఉక్కపోతతో పాటు వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని జిల్లాలేమో చల్లటి వాతావరణం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ వెదర్ తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలో కానీ మిగతా చోట్ల కానీ ఇప్పుడంతా కూడా మనకు వ్యవసాయానికి అత్యంత కీలకమైనటువంటి చివరి దశ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యాసంగి సంబంధించినటువంటి పంటలన్నీ కూడా ఇప్పుడే చేతిగా ఇటు అమ్మకాల్లో జరిగేటువంటి పరిస్థితి. అటు మార్కెట్ యార్డ్లకు వెళ్ళడం కానీ, ఐకేపీ సెంటర్లకు వెళ్ళడం కానీ, కొనుగోలు కేంద్రాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వరి పంట కూడా ఆల్మోస్ట్ మనకు 40 నుంచి 50% క్రాప్ కటింగ్ అయింది. ఇంకొంచెం క్రాప్ కూడా కటింగ్ ఉంది. అంటే కట్ చేసినటువంటి వరి ధాన్యాన్ని ఆరబెడుతున్న క్రమంలో అకాల వర్షాలు పడితే వరి ధాన్యం తడిచే అవకాశం ఉంటుంది. వరదకు కొట్టుకపోతుంది. వరి ధాన్యం ఏదైతే ఉండదో రంగు మారి కొనుగోలుకి ఇబ్బంది అవుతుంది. సో అంటే కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి కింద నేల కొరిగిపోతే కటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. అట్లా కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇక మిర్చి కానీ, పసుపు కానీ, మొక్కజొన్న పంటలు ఆల్రెడీ
కటింగ్ అయిపోయి ఆరబోతకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. వాటిని ఎండబెడుతున్నటువంటి పరిస్థితులలో సడన్ గా వర్షం పడితే అవి తడిచి అవి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏ రకంగా చూసినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జిల్లాలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడడం కానీ వడగళ్ల వాడగాడి పడటం కానీ జిల్లాలో రైతన్నలు అన్నదాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఎప్పుడైతే పడుతూ ఉంటా అంటే ఆ టైంలో రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా ఇళ్ల నుంచి కూడా చూస్తున్నాం. సో అదే పరిస్థితి మళ్ళీ రాబోతుంది అనేటువంటిది భయం కూడా ప్రజలు నెలకొంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం అంటే దాదాపు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కూడా చాలా జిల్లాలో కూడా ఇలానే మనకు చెదురుమదురు వానలు పడుతున్నాయి. సో వడగళ్ళ వాన కూడా పడ్డాయి. పంటని తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. గత వారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకైతే మొక్కజొన్నలు కొట్టుకుపోయే వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడికాయలు కూడా నేల రాలిపోయే విపరీతమైనటువంటి నష్టం సంభవించింది. సో ఈ పరిస్థితులలో అన్నదాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కానీ ఉక్కపోత ఇటు ఒకవైపు వేడి, ఒకవైపు ఉక్కపోత, ఒకవైపు చల్లటి వాతావరణము, మార్నింగ్ ఒకలా, మధ్యాహ్నం ఒకలా, సాయంత్రం ఒకలా, నైట్ ఒకలా ఉంటున్నటువంటి ఈ వాతావరణాలతో మార్పులతో కూడా కొంచెం జనం ఇబ్బందిగా పడుతున్నటువంటి పరిస్థితి కనుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే మనకు తెలంగాణలో కనిపిస్తుంది సునీత. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.